వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మెయిన్ వెబ్స్ గురించి తెలుసుకుందాం. 520 ఉన్నాయండి ఇవి. వీటిల్లో నేను ఈరోజు 71 నుంచి 104 వరకు చెప్తాను. ఆల్రెడీ నేను 70 అప్లోడ్ చేశాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 71 ప్రెజెంట్ టెన్స్ రిటర్న్. దీనికి తెలుగు మీనింగ్ త్రిప్పి ఇవ్వు లేదా తిరిగిరా. పాస్ట్ టెన్స్ అంటే వర్బ్ టు జరిగిపోయింది, రిటర్న్డ్. పాస్ట్ పార్టిసిపుల్ అన్నారు, ఇది వర్బ్ 3 అంటారు, రిటర్న్డ్. 72 రిమైన్, ఉండు లేదా మిగులు, రిమైండ్. రిమార్క్ నిశేషంగా చూపబడినది, రిమార్క్డ్. రిపోర్ట్ విజ్ఞాపించు లేదా తెలియజేయు, రిపోర్టెడ్. రీకాల్ మరలా పిలుచు, రీకాల్డ్. రిఫ్లెక్ట్ ప్రతిఫలించు, రిఫ్లెక్టెడ్. రిమైండ్ జ్ఞాపకం చేయి, రిమైండెడ్. రిక్వైర్ అవసరమగు, రిక్వైర్డ్. 79 స్టోర్ అంటే ఇక్కడ గిడ్డంగి అని ఉంది, ఇది తప్పుపడింది. ఇక్కడ నిల్వ చేయడం గుర్తుపెట్టుకోండి, స్టోర్డ్. స్పాయిల్ అంటే చెరచు లేదా పాడు చేయు, స్పాయిల్డ్. తర్వాత సజెస్ట్ సలహా ఇవ్వు, సజెస్టెడ్. సస్పెక్ట్ సందేహించు, సస్పెక్టెడ్. సఫర్ చింతించు, సఫర్డ్. సీజ్ చేజిక్కించుకొను, సీజ్డ్. సర్చ్ వెదకు లేదా పరిశీలించు, సర్చ్డ్. స్టాప్ నిలుపు, స్టాప్డ్. సీమ్ అగపడు లేదా కనిపించు, సీమ్డ్. సెలెక్ట్ ఎన్నుకొను, సెలెక్టెడ్. సర్ప్రైజ్ ఆశ్చర్యం, సర్ప్రైజ్డ్. స్టెప్ అంటే అడుగులు వేయడం, స్టెప్డ్. సింపథైజ్ కరుణ లేదా దయ చూపించడం, సింపథైజ్డ్. టర్న్ తిరుగు లేదా త్రిప్పు, టర్న్డ్. టెంప్ట్ అంటే ఇక్కడ పురుగొల్పటం, దుర్బోధన. ఇది ఏదో గ్రాంధికంలాగా ఉంది తెలుగు, టెంప్టెడ్. ట్రీట్ అంటే ఇది విందు అని ఉంది, విందు కాకుండా చికిత్స చేయు అని చెప్పొచ్చు, ట్రీట్మెంట్. అండ్ ట్రీటెడ్. ట్రస్ట్ అంటే నమ్మకం, ట్రస్టెడ్. ట్రైన్ అలవరచు లేదా నేర్చుకోను, ట్రైన్డ్. నెక్స్ట్ 97 థ్రెటన్ అంటే భయపెట్టు, థ్రెటెండ్. యూజ్ ఉపయోగపరచుట, యూజ్డ్. ఓట్ అంటే ఓటు వేయడం, ఓటెడ్. వెరిఫై అంటే ఇక్కడ సరిచూచి ఒప్పు చేయు అని అర్థం, వెరిఫైడ్. వేస్ట్ నిరుపయోగమైన, వేస్టెడ్. వార్న్ అంటే హెచ్చరించు, వార్నడ్. వర్రీ అంటే ఇక్కడ ఉపద్రవం కలిగించు, వ్యాకులత అంటే బాధపడటం అని అర్థం, వర్రీడ్. అబైడ్ అంటే స్థిరంగా నిలుచు లేదా ఓర్చుకొను, అబోర్డ్. ఇంతేనండి ఇవి చూడండి, చాలా సింపుల్గా మన రోజు ఉపయోగించే పదాలు. మనకు తెలుసు కానీ మాట్లాడేటప్పుడు గుర్తుకు రావు, వీటిని గుర్తు చేసుకుంటూ ఉండాల్సిందే. ఎందుకంటే చుట్టూ అందరూ తెలుగే మాట్లాడతారు, సడన్గా ఇంగ్లీష్ పదం రావాలంటే కొంచెం కష్టమవుతుంది. కానీ పదాలు తెలుసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ట్రై చేసినట్టయితే అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఇటువంటి మంచి వీడియోలు మీకు మళ్ళీ కావాలంటే 105 నుంచి నేను రేపు ఇంకొక వీడియో చేస్తాను మీకోసం. ఇలాంటి పదాలు రోజు చేద్దాం, ఈ విధంగా ఇంగ్లీష్ డెవలప్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe our channel for more videos.